అందరికీ నమస్కారం. మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజల తరపున ప్రజల అవసరాల కోసం గలం ఎత్తుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం, సుస్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్న సంచలన విజయం నమోదు చేయబోతున్నాడని చెప్పేసి ఎస్టార్ గ్రూప్ సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలలో తేలింది. తర్వాత ఏనుగుల రాకేష్ రెడ్డి, తర్వాత అశోక్ సార్, తర్వాత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఇతరులు 6% ఉన్నటువంటి తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలలో తేలింది మనకు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న క్యూనిస్ వేదికగా నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, విద్యార్థుల తరపున గట్టిగా కొట్లాడడం జరిగింది. ఇంకా ఒక రాజకీయ పార్టీ మద్దతు ఉంటే ఇంకా బలంగా కొట్లాడొచ్చు అని చెప్పేసి అతను కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా కొట్లాడడం జరిగింది. మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ విషయం అందరికి తెలిసిందే. తర్వాత భువనగిరి, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్ ఎంపీ టికెట్ కూడా ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. అతనికి చివరగా ఎమ్మెల్సీ టికెట్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసింది. ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్న తర్వాత పట్టభద్రుల మద్దతు మొత్తం కూడా ప్రచారంలో తీన్మార్ మల్లన్న కూడబెట్టుకొని 48% ఓటింగ్ తోటి సంచలన విజయం నమోదు చేయబోతున్నట్టు ఎస్టార్ గ్రూప్ సర్వే ఎగ్జిట్ పోల్స్ లో విజయం సాధించినట్టు తేలింది. తర్వాత ఏనుగుల రాకేష్ రెడ్డి 20% ఓటింగ్ తోటి 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏనుగుల రాకేష్ రెడ్డి కోసం స్వయాన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, అదే విధంగా హరీష్ రావు గారు ఇద్దరు కూడా తను గెలుపును భుజాన వేసుకొని ప్రచారం చేసినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తర్వాత అశోక్ సారు 16% ఓటింగ్ తోటి 3వ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తనకున్నటువంటి సోషల్ మీడియాలో గానీ నిరుద్యోగులు గానీ ప్రచారం చేసినప్పటికీ కూడా తను కూడా ఎక్కడ కూడా ప్రభావం చూపలేకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి 10% ఓటింగ్ కే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అతను కూడా ఈ యొక్క పోటీలో ఎక్కడ కూడా ప్రభావం చూపలేకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇతరులు 6% ఓటింగ్ కే పరిమితమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఎస్టార్ గ్రూప్ సర్వే ఫలితాలలో, ఎగ్జిట్ పోల్ ఫలితాలలో విజయం సాధించి 48% ఓటింగ్ తోటి విజయం సాధించిన తీన్మార్ మల్లన్నకు మా ఛానల్ తరపున ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఇంత ముందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి చేత స్వల్ప తేడాతోటి పరాజయ పాలు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల తరపున, నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున గట్టిగా కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా తీన్మార్ మల్లన్న గట్టిగా నమ్మడం జరిగింది. కాబట్టి విజయ దుందుభి మోగించబోతున్నాడు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అని చెప్పేసి తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలలో తేలింది మనకు. ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలాంటి మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండని ఎస్టార్ మీడియాని.